సరఫరాలో బాధ్యులైన ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, చైర్మన్లుగా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, దేశంలో ఉన్న హిందువులకి క్షమాపణ చెప్పాల్సిన వ్యక్తులు తిరిగి వాళ్ళే మమ్మల్ని క్షమాపణ చెప్పాలి, చంద్రబాబు అట్లా అన్నాడు ఇట్లా అన్నాడని. సిట్ ఎక్కడా కూడా మీకు క్లీన్ చిట్ ఇవ్వలేదు. సిట్ రిపోర్ట్లో పేజ్ నెంబర్ 35లో ఎన్డీడీబీ కాఫ్ రిపోర్టు, వెజిటబుల్ ఆయిల్ ఉంది, యానిమల్ ఫ్యాట్ ఉంది అని ఎన్డీడీబీ రిపోర్ట్ ఉంది. ఇనీషియల్ రిపోర్టు, టెస్ట్ రిపోర్టు అనాలసిస్లో యానిమల్ ఫ్యాట్ కనుక ఎక్కువ వాడితే 10 కంటే ఎక్కువ వస్తే టెస్ట్లో తెలుసుద్ది. యానిమల్ ఫ్యాట్ కనుక తక్కువ వాడితే అది ఆ టెస్ట్లో తెలియదని మాత్రమే టెస్ట్ అనాలసిస్ చెప్పారు. దాన్ని పట్టుకొని దేశమంతా చంద్రబాబు నాయుడు గారు అదన్నారు, మీరు క్షమాపణ చెప్పాలని. ఫస్ట్ ఈ రాష్ట్రంలో క్షమాపణ చెప్పాల్సిన మీరు క్షమాపణ చెప్పకుండా దొంగ అన్నట్టు రోడ్డు మీదకి వచ్చి అరుస్తూ ఉన్నట్టు ఉంది మీ వ్యవహారం. వాళ్ళే క్లీన్ చిట్ ఇచ్చుకుంటున్నారు. సిట్ ఎక్కడ వాళ్ళకెవరికి క్లీన్ చిట్ ఇవ్వాల. రెండోది, 2019లో ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మీరు సిట్ రిపోర్ట్ చూస్తే 2023 ఆ ప్రభుత్వం దిగిపోయే వరకు టెండర్లు ఇచ్చింది మీరు కాదా? మరి ఈ 5 సంవత్సరాల మీ పాలనలో కల్తీ నెయ్యి టీటీడీకి సరఫరా చేసి దాని పవిత్రత దెబ్బతీసింది, హిందువుల మనోభావాలను దెబ్బతీసింది మీరు కాదా? దాని గురించి మాట్లాడరు. ఎంతసేపుడికి చంద్రబాబు నాయుడు గారు మాంసం నెయ్యి అన్నాడు, లేదు. ఎక్కడ చెప్పారు? సిట్లో ఎక్కడా చెప్పలా. మీకు మీరే సర్టిఫికేట్ ఇచ్చుకోవడం, మీకు మీరే చెప్పడం. ఇవాళ అంబటి రాంబాబు అంబటి రాంబాబు ఏం మాట్లాడాడండి? ఏం వ్యాఖ్యలు చేశాడో? ఈయన మామూలుగా మా సభ్యత ఉన్నాడు ఎవడో నోటితో చెప్పేవి కాదు. ఆయన వయసు ఏంటి, ఆయన ఇదేంటి, ఆయన రాజకీయం ఏంటి, ఆయన ఒక మంత్రిగా చేశాడు, లాయర్, ఆయన 27-30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. మాట్లాడే భాష ఏంటి? ఇదేంటంటే వైకాపా పార్టీది బూత్ సిద్ధాంతం లాగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పోటీ పెట్టినట్టున్నాడు వాళ్ళ నాయకుల్లో. ఎవరు ఎక్కువ బూతులు తిడితే వాళ్ళకి ఎక్కువ సన్మానం చేస్తున్నట్టున్నాడు ఆయన. ఎవడన్నా పార్టీ మారుతాడంటే ఆడి చేత ఎక్కువ బూతులు తిట్టిస్తాడు. బూతుల సిద్ధాంతాన్ని వంటబట్టుకొని వైకాపా పార్టీ ఆ బూతుల సిద్ధాంతాన్ని ఇక్కడ రోడ్ల మీదగా అమలు చేస్తే మామూలు సామాన్యుడికి మీకున్న రాజకీయ నాయకులుగా పదవులు అనుభవించిన మీకు తేడా ఏంటి? నేను ఇంకోటి చెప్తా ఉన్నా, ఆయన ఏదో 4-5 పేర్లు చెప్పాడు. ఎవరెవరి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇంకెవరో బొల్లా బ్రహ్మనాయుడు, లేకపోతే విడదల రజని, లేకపోతే జోగి రమేష్. నేను అడుగుతా ఉన్నా, ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒకరోజు నాతో ప్రయాణించిన రోజు నేను చెప్పా, ఏమనంటే ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు రాజకీయపరమైన వైరుధ్యాలతోనో, సిద్ధాంతపరమైన రాజకీయాలు, సిద్ధాంతపరమైన విభేదాలతోనో రాజకీయం నడిచింది. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఒక విష సంస్కృతికి పునాదేశాడు. రాజకీయంగా అంతమొందించాలి అంటే కేసులు పెట్టడమే పరమావిధిగా పెట్టుకున్నాడు. మా నాయకుల మీద ఎంతోమంది మీద, నాతో సహా ఎంతోమంది మీద కేసులు పెట్టాడు. మీరు ఏదైతే మొదలు పెట్టారో అదే రాబోయే రోజుల్లో అధికారంలో ఉన్నవాళ్ళు తీసుకుంటే, ఆ రోజు నేను అనుకోవడం 151 మంది ఉన్నట్టున్నారు వాళ్ళకి. 151 మందిలో 150 మందిని లోన వేయచ్చని చెప్పాను నేను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి. ఇవాళ కుటుంబాల గురించి మాట్లాడే వ్యక్తులు, ఆ రోజు మా అందరి కుటుంబాలు లేవా? అచ్చెన్నాయుడు కుటుంబం లేదా? ధూళిపాడు నరేంద్ర కుటుంబం లేదా? లేకపోతే కొల్లు రవీంద్ర కుటుంబం లేదా? ఎవరికి లేదు? బ్రహ్మనాయుడు ఏం మాట్లాడాడు ఆ రోజుల్లో? మా కుటుంబాల గురించి ఏం మాట్లాడాడు? ఏం దిగజారి వ్యాఖ్యలు చేయలేదా? ఆ రోజు అధికారం ఉందన్న అహంకారంతో. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటుంబం మీద నిండు అసెంబ్లీలో వ్యాఖ్యలు చేయలేదా? అలాగే పవన్ కళ్యాణ్ మీద అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేయలేదా? సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న మాకు తెలుసు కుటుంబ సభ్యుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనేది. కానీ నియంత్రణ అనేది స్వయం నియంత్రణ. మనం ఏం మాట్లాడతామనేది అంబటి రాంబాబు నోటిని అదుపులో పెట్టుకోవాలి. వాళ్ళ అమ్మాయి మాట్లాడింది, ఆవేదన ఉండటంలో నేను తప్పు పడతలా, కానీ వాళ్ళ తండ్రికి ఎప్పుడన్నా చెప్పాలి మాట్లాడినప్పుడు, నాన్న నువ్వు పవన్ కళ్యాణ్ని అలా అనకూడదు, నువ్వు చంద్రబాబు నాయుడిని అలా అనకూడదని చెప్పాలి. పిల్లలు, ఎదిగిన పిల్లలు. ఈనాడన్నా చెప్పారా మీరు? పక్క కుటుంబాలను ఇష్టం వచ్చిన మాట్లాడితే, బూతులు పంచాంగం పెట్టుకొని మాట్లాడుతూ ఉంటే ఎందుకు నియంత్రించలా? బూతులు తిట్టేవాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఆదర్శవంతమైన నాయకులు. కొల్లు రవీంద్ర ఏం తప్పు చేశాడని 43 రోజులు జైల్లో ఉన్నాడు. ఆ రోజు పేరుని నాని కొల్లు రవీంద్రకు సంబంధం లేకుండా అక్రమ కేసులో, మర్డర్ కేసులో ఇరికిచ్చి 43 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు కొల్లు రవీంద్ర. ఆయన బీసీ కాదా? అంటే వైకాపా పార్టీలో ఉన్న జోగి రమేషే బీసీయా? కొల్లు రవీంద్ర బీసీ కాదా ఆ రోజు? ఆ రోజు ఇక్కడున్న నాయకులు, వైకాపాలో ఉన్న బీసీ నాయకులు నోరు తెరిచారా? ఆనందించారు.
అటవిక రాజ్యాన్ని ఆళ్ళు నడిపి ఇవాళ ఏమైనా మేము జగన్మోహన్ రెడ్డి ఇంటికి తాళ్ళు కట్టామా? మేము ఏదైనా చేయాలంటే మా ఇంటికి రోజు వచ్చి పోలీసులు కాపలా కూర్చునేవాళ్ళు ఇవాళ ఉన్నారా? స్వేచ్ఛగా తిరుగుతున్నారు కదా రోడ్ల మీద, ఇంకా వీరంగా వేస్తూనే ఉన్నారు కదా రోడ్ల మీద. నడి రోడ్లో అంబటి రాంబాబు, అసలు ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది? అంబటి రాంబాబే బాధ్యుడు ఈ సంఘటన అన్నిటికీ. పార్టీ పిలిపిస్తే ఎవడ ఫ్లెక్సీ ఆడ వేసుకుంటాడండి, ఆ పక్కన వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు ఉంటాయి, నాకేం తీసుకొచ్చి నా ఇంటి ముందు వేస్తే నాకు సమస్య. తెలుగుదేశం పార్టీ ఒక ఫ్లెక్సీ పెట్టుకుంది, అంబటి రాంబాబుకి ఏం పని అక్కడికి వెళ్ళి ధర్నా చేయడానికి? మేమేమన్నా మీ ఫ్లెక్సీ దగ్గరికి వచ్చామా? ధర్నా చేయటమే కాదు, ఏ వార్నింగ్ ఇచ్చాడు? పోలీసులు గనక 24 గంటల్లో తీయకపోతే నేనే వచ్చి దాన్ని చించేస్తాను అని చెప్పాడు. వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి ఇంకో మాట ఏం చెప్తున్నాడు? అంబటి రాంబాబు అంటే క్షమాపణ చెప్పాడంట. ఎక్కడ చెప్పాడండి? ఎవరికి చెప్పాడు? నేను అనకూడదు అంటూనే లోకేష్ గారిని నానాబూతులు తిట్టాడు. నేను మొన్నే చెప్పా, ఇదేదో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు, అంబటి రాంబాబు బూతులు విని 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 ఇక చెవులు మూసుకునే పరిస్థితి వచ్చి భరించలేక జరిగిన అది ప్రజా తిరుగుబాటు, ప్రజాగ్రహం అని చెప్తున్నా. ఈ రోజుకి చెప్తాను నేను అది. నా చెప్పమనండి, అంబటి రాంబాబు బూతులను సమర్థించే వాళ్ళు ఎవరో చెప్పమని చెప్పండి. ఈ సమాజంలో మీరైతే మహిళలను వెంటబడి తరమచ్చు, మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులను పట్టుకొని ఈ రోడ్డుకు వచ్చారు, మా ఇంటి ముందుకు వచ్చారు, తరుగుతారు, కొడతారు. అది మీకు రైట్, మీరు చేస్తే అది మీకు హక్కు, మేం చేస్తే అది తప్పు. అదొకటే నాకు అర్థం కాదు. మీరు చేస్తే అది హక్కుగా భావిస్తున్నారు వైకాపా నాయకులు, మీకు సంబంధించిన పార్టీ నాయకులు, మహిళలు, ఒంటరిగా ఉన్న తెలుగుదేశం మహిళ అటు వచ్చిందని ఎమ్మడబడి కొట్టలేదా? అది మీరు హక్కుగా భావిస్తున్నారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, జగన్